1936లో ఆరోగ్యవంతమైన ఒక జర్మన్ ఫ్యామిలీ, భార్య, భర్త, ముగ్గురు పిల్లలు. వాళ్ళకి దైనందిన ఖర్చు 5.5 రైక్ మార్క్స్ అట. అదే సమయంలో మానసిక, శారీరక వ్యాధులతో మగ్గుతూ, ఉండటానికి ఇల్లు లేక, రోడ్లపై తిరుగుతూ, సమాజంచే బహిష్కరించబడ్డ వాళ్ళకి దైనందిన ఖర్చు, వాళ్ళని సపోర్ట్ చేయడానికి దైనందిన ఖర్చు 5.5 రైక్ మార్క్స్ అట. అలాంటి నష్టజాతకులను నాత్సీలు వంశపారంపర్య వ్యాధిగ్రస్తులు అనేవారట. ఆ నష్టజాతకులు సమాజం మీద ఆర్థికంగా భారమే కాదు, జెనెటిక్స్ గా కూడా భారం అని ప్రాపగండా చేసేవారట. అంటే అది నాత్సీ యూజెనిక్స్. యూజెనిక్స్ కి తెలుగులో ఏమంటారో తెలియదండి. అది ప్రముఖంగా వైట్ సుప్రమిసిస్టులు నమ్మే సిద్ధాంతం అది. తెల్ల జాతి వారిలో ఒక రకమైన జీన్ ఉందని, అందువల్ల వాళ్ళు మిగతా జాతి వారందరికీ సుపీరియర్ అని నమ్మే భావన యూజెనిక్స్. అది సైన్స్ గా భావిస్తారు వాళ్ళు. మరొకసారి, ఒక హెల్దీ ఫ్యామిలీకి అయ్యే ఖర్చు 5.5 రైక్ మార్క్. అలాగే మానసిక, శారీరక వ్యాధిగ్రస్తులైన నష్టజాతకులకి సపోర్ట్ చేసే రోజు ఖర్చు 5.5 రైక్ మార్క్స్. నాజీ ప్రాపగాండా ఏంటి? వాళ్ళు బ్రతికుండడం కంటే చావడమే మేలు అని. అంటే దాని అర్థం నాజీలు ఒక మనిషి విలువ 5.5 రైక్ మార్క్స్ కింద కట్టారా ఏమో. ఇతని పేరు బ్రయన్ కిల్మేడ్. అమెరికాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫాక్స్ న్యూస్ నెట్వర్క్. వాళ్ళు మిగతా అందరినీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు. మోస్ట్ పాపులర్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అదే కదా మెయిన్ స్ట్రీమ్. అమెరికాలో మోస్ట్ పాపులర్ నెట్వర్క్ ఫాక్స్. అందువల్ల నా ఉద్దేశంలో ఫాక్స్ ఈజ్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఆ ఫాక్స్ నెట్వర్క్ లో మార్నింగ్ షోలో ప్రముఖమైన హోస్ట్ ఇతను. ఇప్పుడు మీరు చూడబోయేది ఆ ఫాక్స్ న్యూస్ మార్నింగ్ షోలో అమెరికాలో హోమ్లెస్ ప్రాబ్లం గురించి జరిగిన సంభాషణ, దాని గురించి బ్రయన్ కిల్మేడ్ చేసిన వ్యాఖ్య. చివరిలో చాలా జాగ్రత్తగా వినండి. Billions of dollars to mental health and the homeless population. A lot of them don't want to take the programs. A lot of them don't want to get the help that is necessary. You can't give them a choice. Either you take the resources that we're going to give you, or you decide that you're going to be locked up in jail. That's the way it has to be now. Or involuntary lethal injection or something. Just kill them. Yeah, Brian, why did it have to get to this point? Right. I would say this. We're not voting for the right people. In North Carolina, wake up. Or involuntary lethal injection or something. Just kill them. Yeah, మీరు సరిగ్గానే ఉన్నారు. అదే చెప్పాడు. ఏ బ్రయన్ కిల్మేడ్, నీ ఇంటి పేరులో కిల్ ఉంది కదా అని చెప్పి నీకు ప్రజలను చంపే అధికారం లేదు. నువ్వు మానవ జీవితానికి ఎంత విలువిస్తావు? ఇఫ్ ఫాక్స్ హ్యాస్ ఎన్ అయోటా ఆఫ్ ఇంటెగ్రిటీ, దే విల్ ఫైర్ దిస్ యాసోల్.